రైట్. లోయర్ మానేరు డ్యామ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో నిండుగా ఉన్నటువంటి డ్యామ్ ఇవాళ కేవలం 5 టీఎంసీల నీళ్ళ నిల్వ మాత్రమే ఉంది. దీంతో రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు. తమ వ్యవసాయం ఎట్లా సాగాలి అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ప్రతినిధి వేణుగోపాలరావు మనకు మరింత సమాచారం ఇస్తారు. వేణుగోపాలరావు, లోయర్ మానేరు డ్యాంలో కేవలం 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. సో దీంతో రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఆవేదన ఎట్లా ఉంది వాళ్ళ మాటల్లో? రాజేష్, యాక్చువల్ అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు ఎల్ఎండి విషయానికి వస్తే 24 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. కానీ ప్రస్తుతం 5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. యాక్చువల్ ఈ ఎల్ఎండి నుంచి చివరి ఆయకట్టు నల్లగొండ జిల్లా వరకు కూడా నీరందించినటువంటి చరిత్ర గతంలో ఉండేది. కానీ ప్రస్తుతం చూసుకుంటే మనకి ఎల్ఎండి కాదు, ఇది ఒక మైదానం లాగా అనిపిస్తుంది. చూడొచ్చు విజువల్ ద్వారా రాజేష్. అంటే ఒక్క చుక్క నీరు కూడా లేని పరిస్థితి. అంటే 24 టీఎంసీలకు 5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. అంటే దీని ద్వారానే మనకు తాగునీరు మరియు సాగునీరు వస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు ప్రతి ప్రాజెక్టులు కూడా అన్ని వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. గతంలో కలకల్లాడిన ప్రాజెక్టులను కూడా నేడు వెలవెలపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం ఒకైతే వర్షాకాలంలో వర్షాలు లేవు, వర్ణుడు కూడా కరుణించే నేపథ్యం ఒకైతే చెరువులు కుంటలు కూడా మనకు ఎండిపోయి కనిపిస్తున్న నేపథ్యం. దీంతో రైతన్నలే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇటు సాగునీరు లేక ఇటు తాగునీరు లేక ఇబ్బందులు తలెత్తాయని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఒకైతే, మరోవైపు ఎల్ఎండి అయితే గతంలో చూసుకుంటే ఇదే లాస్ట్ ఇయర్ 24 టీఎంసీలు ఉండగా కూడా గేట్లు వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూడొచ్చు స్పష్టంగా ఎక్కడ కూడా నీళ్లు లేని పరిస్థితి, డ్యామ్ అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి. అంటే ఈ యొక్క కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి ఈ ఎల్ఎండి ద్వారా చివరి ఆయకట్టు నల్లగొండ జిల్లా వరకు కూడా నీళ్లు అందించినటువంటి ఘన చరిత్ర ఎల్ఎండికి ఉంది. కానీ ప్రస్తుతం అయితే 5 టీఎంసీల నీళ్ళే ఉన్న నేపథ్యం తాగునీరు కూడా భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజేష్, మొత్తానికైతే అంటే ఇక్కడ రోజు ప్రతి వస్తూ ఉంటారు, పోతుంటారు, కొంతమంది ఉన్నారు స్థానికులు, వీళ్ళతో మాట్లాడిద్దాం. అంటే మీరు ప్రతిరోజు వస్తూ ఉంటారు ఇక్కడికి? ఉదయం వస్తాము, వాకింగ్ కొరకు వస్తాము. అప్పుడప్పుడు ఒక ఆటో వెడుపుగా ఆదివారం ఇట్లా వస్తాము. వచ్చిన తర్వాత అంటే అప్పుడు చూస్తే నిజంగా ఎంత ఆహ్లాదకరంగా అనిపించింది. అంటే వాసన మేము ఇక్కడ కూడా రాలేని పరిస్థితి. అప్పుడు ఎక్కడ పైనుంచి చూస్తేనే అబ్బాయి ఎంత వాటర్ ఉన్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి. వస్తే ఒక పోబుద్ది కాకపోయేది. ఇక్కడనే ఉండి సాయంత్రం దాకా మంచిగా ఏదైనా వంటలు తెచ్చుకొని కూర్చొని మంచిగా ప్రశాంతంగా ఉండి ఆ చెట్ల కింద తినుకుంటా మా చుట్టాలు వచ్చేది, వాళ్ళు వచ్చేది, వీళ్ళు రమ్మని చెప్పేది, పిలిచి మంచిగా చూడు మా డ్యామ్ ఎట్లున్నది అంటే వాళ్ళు మస్తు మంది చెప్తే వాళ్ళ చూడు వీళ్ళ చూడు మస్తు మంచిగా అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే నిజంగా చెప్తున్నా కన్నీళ్ళు వస్తున్నాయండి, వాస్తవంగా కన్నీళ్ళు వస్తున్నాయి. ఇట్లా ఈ పరిస్థితి అసలు మేము ఎన్నడూ కూడా ఊహించలేదు సార్. ఎందుకంటే ఎంత సస్యశ్యామలం పాపం రైతులకు నీళ్ళు ఇచ్చారు, మా కరీంనగర్కు తాగడానికి నీళ్ళు ఇచ్చారు. మంచిగా రోజు వాటర్ రోజు వచ్చేది. ఇప్పుడు నల్లగా నీళ్ళు వస్తున్నాయి, ఈ డ్యామ్ నీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి, తాగడానికి ఇబ్బంది అవుతుంది. అసలు మాకు భయం అనిపిస్తుంది, రాబోయే రోజులలో అసలు కరీంనగర్లో వాటర్ కనబడుతుందా అనిపించింది. ఒకప్పుడు ఎట్లా కనపడే నీళ్లు ఇప్పుడు కనపడే పరిస్థితి లేదు. నిజంగా చెప్తున్నా కరీంనగర్ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలను కోరేది అంటే మేము ప్రజలము, మాకేంది ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాలు ఉండాలి. మాటలు కాదు, గొప్పలు చెప్పడం కాదు. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా కానీ ప్రజల కొరకు పాటుపడండి, ప్రజల దాహార్తిని తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి మీరే. ప్రస్తుతానికి కరీంనగర్లో గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము చిన్నప్పటి నుండి చూస్తుంటే ఎప్పుడు వాటర్ నిండుగా ఉంటుండే. ఈ తెలంగాణ వచ్చినాక ప్రతి సంవత్సరం ఈ వాటర్ చూసడానికే ఎవరు కూడా ఎండాకాలం వానాకాలం తేడా లేకుండా ఎల్ఎండిలో వాటర్ ఉంటుండే. ఇది కాళేశ్వరం ఈ పరిస్థితి ఇట్లా రావడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. దాని రాజకీయ కోణంలో అక్కడ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఇలా కాలాపేక్ష చేయడం వల్ల జూలై వచ్చింది అయినను కూడా ఈ వాటర్ అక్కడ స్టోరేజ్ కాకపోవడం వల్ల, గ్రౌండ్ లెవెల్ వాటర్ లేకపోవడం వల్ల కరీంనగర్లో చాలా వాటర్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ తాగడానికి ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా ఏదైతే రైతులు ఉన్నారో ఈ వాటర్ లేకపోవడం వల్ల పంటలు పండించే పరిస్థితి లేదు, ఇంకా నాట్లు వేయలేని పరిస్థితి, ఇంకా తినడానికి తిండి ఎట్లా ఉండే. గతంలో మాత్రం అయితే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వరి ఎక్కడ పెడదాము, వడ్లేడ పెడదామని నీళ్ళలో తడిసిపోయిన పరిస్థితి. ఇప్పటికీ ఇక్కడ వాటర్ లేకపోవడం చాలా బాధాకరం. కరీంనగర్లో ఉన్న ప్రజలు వాటర్ తాగడానికి మన ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుకొచ్చుకునే పరిస్థితి అయిపోయింది. భవిష్యత్తులో వాటర్ కోసమే గతంలో ఏ విధంగా అయితే బోరింగ్ల పద్ధతిలో అక్కడికి పోయి ఉండే పద్ధతి ఎట్లయితే ఉందో ఇప్పుడు వాటర్ కోసం ట్యాంకర్ల దగ్గర బిందెలు పట్టుకుని కొట్టే పరిస్థితి ఉంది. ఈ డ్యామ్ వాటర్ ఇట్లా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది. భవిష్యత్తులో ఏమవుతుందో అనేది అందరూ ప్రజలు బాగా బాధతో ఉండి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ కోణం కాకుండా ఎక్కడైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వెంటనే ఆ కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేసి ఇలాంటి గ్రౌండ్ వాటర్ను తీసుకురావాలని మేము
కరీంనగర్ పక్షాన కోరుతున్నాం. ఇది రాజేష్ అంటే మొత్తం మీద అయితే ఇటు రాజకీయాలకు అతీతంగా కాళేశ్వరం ప్రాజెక్టే కనుక త్వరితగతిన పూర్తి చేసి దాన్ని రిపేర్ చేసినట్టయితే ఈ పరిస్థితి రాకపోవు. దాని ద్వారా చూసుకుంటే ఇప్పుడు ఇటు అన్నారం, సుందిల్లా, ఇటు ఎల్ఎండి, ఇటు రాజరాజేశ్వర, అన్నపూర్ణ ఇవన్నీ బ్యారేజీలు కూడా గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు పంపించిన నేపథ్యంలో 24 అవర్స్ మనకు ప్రతి దాంట్లో ఇటు 20 టీఎంసీలు రాజరాజేశ్వర, 24 టీఎంసీలు ఎల్ఎండిలో ఉండేది. ఇటు అన్నారం, సుందిల్లలో కూడా ఫుల్ ట్యాంక్ నిండిన పరిస్థితి కనిపించేది. కానీ ప్రస్తుతం అయితే దీన్ని అంటే రాజకీయ కోణంలో చూడకుండా ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం త్వరితగతిన రిపేర్ చేసినట్టయితే ఇలాంటి పరిస్థితి రాకపోయేదని చెప్పి స్థానికులు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద చూసుకుంటే ఎల్ఎండి ఒకప్పుడు కలకలలాడుతూ 24 టీఎంసీలతో కలకలాడినటువంటి ఎల్ఎండి ప్రస్తుతం చూస్తే చాలా బాధగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్న నేపథ్యం. అంటే ఎక్కడ కూడా చుక్క నీరు లేదు. అంటే 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం వర్ణుడికి మాత్రం కరుణిస్తలేదు. పైకి మొగుళ్ళు కనిపిస్తున్నాయి, నీళ్ళైతే వస్తలేవు. ఈ వర్షాలు రాని నేపథ్యంలో రైతాంగం కూడా అసలు నాట్లు వేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఇటు కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అన్ని కూడా నీళ్లు లేక వెలవెలబోతున్న పరిస్థితుల్లో రైతాంగం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. ఏదేమైనా కానీ వర్ణుడు కరుణించినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి జూలై వచ్చేసింది, ఇంకా నాట్లు లేవు. ఈ నేపథ్యంలో అంటే ముఖ్యంగా మాత్రం ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా నింపి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. గతంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ మాకు నీళ్లు కనిపించేది. ఇవాళ మనకు ఏ ప్రాజెక్ట్ చూసినా కూడా వెలవెలబోతూ కనిపిస్తుంది అని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజేష్. అంటే ప్రస్తుతం అయితే ఎల్ఎండి పరిస్థితి చూస్తే మనకు ఒక మైదాన ప్రాంతం లెక్కనే ఉంది. ఇలా నీళ్లు లేని పరిస్థితి. అంటే 24 టీఎంసీలకు 5 టీఎంసీలు అంటే ఎక్కడో ఉంటాయి గేట్ల దగ్గర కొన్ని నీళ్లు కనిపిస్తాయి మనకు. అండ్ ఈ నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన అంటే రిపేర్ చేసినట్టయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పి స్థానికులు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది రాజేష్. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.